అయితే వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ఉన్న ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందున్న నరుని సృజించెను. దేవుడు స్వరూపమందున్న వాటిని సృజించెను అని ఉంది. అంటే అసలు ప్రతి ప్రాణి విషయంలో కూడా ఇది కరెక్ట్ కాదు, ఈ జంతువుని సృష్టించిన కరెక్ట్ కాదని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. దీనివల్ల ఇంత నష్టం ఉంది, దానివల్ల అంత నష్టం ఉందని ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ ప్రతి జంతువు, ఆఖరికి పావురాయి కూడా తమకు చేయాల్సిన ప్రతిరోజు ఆహారం తీసుకోవడం కానీ, సంపాదించుకోవటం కానీ, అది కృత్రిమంగా అది మనం ఏ విధంగా వదిలించి మనం ఎన్ని పనులు అయితే చేస్తుంటామో, స్నానం చేయడం కానీ, ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, మనం బయటికి వెళ్ళి 10 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడం కానీ, ఆహారం సంపాదించుకోవడం కానీ, ఏ విధంగా అయితే చేస్తూ ఉంటామో పాములు కూడా అదే విధంగా చేయాలి కృత్రిమంగా. కాకపోతే మనుషులకి కనపడితే చంపేస్తామని వాటికి భయం. వాడికి కావాలని కట్టేవో వాళ్ళ యొక్క కాపాడుకోవటం కోసం, మనల్ని రక్షించుకోవడం కోసం ఒకసారి మనల్ని భయపెడుతూ ఉంటాయి. అది కేవలం వాళ్ళ ఆత్మరక్షణ కోసమే అలా చేయడం మొదలుపెడుతుంది. అది ఇది కూడా ఎక్కడి నుంచి మొదలైంది? స్త్రీ నుంచే ఉత్పత్తి స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా చెప్పాడు, స్త్రీగాను పురుషునిగాను వారి యొక్క సృజించెను. దేవుడు వారికి ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోండి అన్నాడు. ఫలించండి, అభివృద్ధి పరండి, విస్తరించండి, భూమిని లోబర్చుకోండి అని మనం సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుని వారితో చెప్పాను. ఇక్కడ ప్రతి జీవి గురించి కూడా ప్రతి వచనంలో కూడా ఆఖరికి జంతువుల గురించి కూడా ఇక్కడ రాయబడి, పాకే జంతువులు, పక్షులు, మరి ఎలుకబంటులు, తిమింగాలు, అంటే ఇంకా అన్నీ సమస్తము అనేది ఇక్కడ చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే సమస్త ప్రాణుల గురించి కూడా ఇక్కడ వర్ణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలోకి వెళ్ళినప్పుడు కూడా 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఉంది, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ నాసికా రంధ్రంలో దేవుడు మట్టిని నిర్మించి ఆ మట్టిని మనిషిగా చేసి వాని నాసికా రంధ్రంలో జీవవాయువుని ఊదాడు. అంటే ఇక్కడ కేవలం చాలామంది చెప్పినట్టు, శాస్త్రవేత్తలు చెప్పినట్టు, మనిషి కూతి నుంచో ఇంకొక జంతువు నుంచో రాలేదు. కానీ మనిషి జీవితం అనేది మట్టి నుంచి నిర్మించబడుతుంది. అందుకని మనిషి మరణించిన తర్వాత మట్టిలో ఎందుకు వేయాలి? ఇంకోచాటు వేయచ్చు. అంటే లేదు, మనిషి అనేది ఈ భూమిలో నుంచి వచ్చాడు కాబట్టి అతను మళ్ళీ ఈ భూమిలోకి పంపించాలి అన్నది ఆల్రెడీ కర్మ సిద్ధాంతం ఉందిగా. దాని ప్రకారంగా వెళ్ళిపోతాం. మరి భూమిలో ఉన్న పురుగులు కూడా ఆ శరీరాన్ని తింటూ మరి వాటికి కూడా ఆహారం ఇస్తాం. ఏమిటి యొక్క మరి ఎట్లా అంటే దేవుడి ఆత్మ ఒక్కసారి రాకడ సమీపించినప్పుడు వాడి యొక్క అస్థి పంజరంతో సహా ఏ శరీరం ఉంటుందో వాటితో లెగవటం, మహిమ శరీరము ఉన్నప్పుడు ఆ మహిమ శరీరంతో మనల్ని లేపవటం అనేది జరుగుతుంది. ఉన్నప్పుడు రాబోతున్న దేవుని యొక్క క్రియలో కూడా ఇట్లా మహిమతో మనం నింపుకున్నప్పుడు మహిమ శరీరంతో లేపబడతాం.